నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. పాట పుట్టింది ఎక్కడనో అయితే ఆ పాటకు ప్రాణం పెట్టి పోసింది మాత్రం కేవలం తెలంగాణలోనే. తెలంగాణలో ఉండేటటువంటి గాయకులు, ప్రజా గాయకులు వాళ్ళు పాడినటువంటి పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. పల్లెల యొక్క అందాలు, ఆ తర్వాత తల్లిదండ్రుల మీద చూపించేటటువంటి ప్రేమ అనుబంధాలు ఒక్కటేంటి, చాలా వరకు కూడా అద్భుతంగా రాణిస్తున్నటువంటి గాయకులు ఎంతోమంది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళని గుర్తించలేకపోయారు. మహబూబ్నగర్ జిల్లా ఒకప్పుడు పాలమూరు వెనకబడినటువంటి ప్రాంతం. వెనకబడినటువంటి ప్రాంతంలోనే వెనకబడిన మనుషులు ఎంతోమంది ఉన్నారు. వలస కోసం ఎంతో దూరం వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు మీకు పరిచయం చేసేటటువంటి వ్యక్తి ఎవరో కాదు. తను పాడితే పాటలు అద్భుతంగా పాడుతారు. తన పాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా మైమరిచిపోతారు. అందమైన గువ్వవే అన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఈ పాట అంటే ఏంటో తెలుసు. తాను పుట్టింది పెద్దగూడ గ్రామంలో అయినప్పటికీ అక్కడే గొర్రెల కాపరిగా ఉంటూ ఎన్నో పాటలు అద్భుతంగా తనే రాస్తూ తనే పాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దాదాపు చాలా వరకు తెలిసినటువంటి గొప్ప గాయకుడు కొండయ్య గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే కొండన్న గారు. మిమ్మల్ని ముందుగా ఒక ప్రశ్న ఏంటంటే, చాలామంది గాయకులు నేను చూశాను, అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కానీ చాలా వరకు గాయకులు, సింగర్స్ వీళ్ళందరినీ చూశాను. ఎంత సింప్లిసిటీగా ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. మీకు ముందుగా మా V3 న్యూస్ తరపున, చాలా వరకు ఉన్నటువంటి తరపున హ్యాట్స్ ఆఫ్ అన్న ఫస్ట్ నీకు నిజంగా. ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు గొర్రెల కాపరి. అవునండి. అసలు ఈ పాట నేను ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? చిన్నతనంలో అసలు ఏ విధంగా మీరు ప్రారంభించాలనుకుంటున్నారు ఇది? పరిస్థితులను చిన్న కుటుంబం అండి మాది. ఓకే. మా నాన్న చిన్నవాళ్ళే, అంత పెద్ద ఉన్న వాళ్ళే ఏం కావండి. అంటే నేను ఇంత పెద్దగా అయిపోతా కదా అనే పరిస్థితులు లేదు. అంటే తెలియదు ఇసొంటి పాటలు వచ్చి ఇట్లా జనానికి వెళ్ళిపోతాం కదా, మనం ఇట్లా అవుతాం కదా అని పెద్దగా అప్పుడు ఆలోచించలేదండి. అమ్మ నాయన కూడా అంత నమ్మిక లేని వాని పరిస్థితి. చిన్న చిన్న కుటుంబం, పేద కుటుంబం కదా. ఆ కుటుంబంలో మనం పాటలు పాడాలంటే నమ్మే వాళ్ళు లేదు కదా. లేదు. కొన్ని ఇప్పుడు విలేజ్ గ్రామాలు ఎట్లా ఉంటుంది అంటే, ఒక స్థానం ఎదగాలనుకుంటే వాళ్ళకు నచ్చినట్లుంటేనే వాళ్ళు అప్పుడు మనం మెచ్చుకుంటారు. మహబూబ్నగర్ జిల్లా మరి దారుణం. ఇంకా అది అందరికి తెలిసిన విషయం కానీ కావాలనుకున్నప్పుడు పరిస్థితి ఏముంటుంది అంటే, చాలా ఇబ్బందుల పరిస్థితులు, వాళ్ళకు కూడా సపోర్టు అన్ని వెనక ఉంటేనే ముందుకు వెళ్ళిపోతాడు ఒక మనిషి. ఎవరు లేకపోతే ఏం చేయగలుగుతాం? ఏం చేస్తా చెప్పు. మనం తినడానికి ఇబ్బంది పడినప్పుడు అసలు పరిస్థితుల్లో అమ్మ నాయన అమ్మ నేను పాటలు పాడతాను వెళ్ళిపోయి అని అంటే, పాటలు వాడు ఏం పాడతావు అని తిడుతూనే ఉంటారు. పని ఆలోచన చేస్తారు. ఇప్పుడు ముందో తర్వాత బాగుపడిన తర్వాత విషయం అది ఆలోచించరు. వాడు ఉన్న పని చేయాలి అంటారు. వాడు ఉన్న పని అది చేయాలి, అదే జీవితం, అదే అంకితం, మీకు అదే కావాలి. అక్కడ ఏమి వస్తుంది ఏం లేదు అనే బొగులతోనే అమ్మ నాన్న ముందుకు పంపించేది కష్టం. అసలు మీరు ఎలా పాడాలనుకున్నారు? అసలు చిన్నప్పటి నుంచి ఉండేనా? చిన్నగా ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన పాటలు కావాలి, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినట్టు ఇప్పుడు వచ్చిన మ్యూజిక్లలో ఇప్పుడు వచ్చిన కావండి. చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన అంటే ఇదే డప్పును, ఇదే గొంగడి, ఇదే అంగీలు, వేసెల్లా, ఇవే దుట్టు, ఇట్లే చిన్నగా ఉన్నప్పుడు అంటే అంత అలవాటు అయిపోయి ఇట్లే ఉండిపోయినండి. ఒకే లాకుండా అంతా ఒక తీరు. అంటే పైసలు ఉన్నప్పుడు ఒకలాక, పైసలు లేనప్పుడు ఒకలాక తిరిగిలేనమాట. అంటే నేను అందరిలాగా కానండి. నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది. అందుకనే మిమ్మల్ని మొదటి ప్రశ్న అదే అడిగాను, ఎంత సింప్లిసిటీగా ఎలా ఉంటున్నారు అనేది అడుగుతున్నాను. అంటే ఇప్పుడున్న జనాలు నేను చెప్పాలంటే నాకే ఏదో బాధ అనిపిస్తాం. అంటే అంతా మారిపోయింది కదా. నీళ్ళు ఒకటే దాతున్నా, పంటలు తింటున్నాం, కానీ జనాల్లో మార్పు వచ్చింది. అంటే మంచిగా సొక్కలు అంతా రెడీమేడ్ల బట్టలు వచ్చేసినాయి కదా. ఆ విధానంగా ఎక్కువ చదువుకున్న తర్వాత నేనేమో వేలుముద్ర కదండి. నేను ఇప్పుడు వేలుముద్ర చదువుకోలేదు కదా, గొర్రెలు కాసుకున్నావా అని ఏం చదువుకోలేదు కదా అనే పరిస్థితుల్లో ఉండి నేను ఈ విధానంగానే ఇట్లే ఉండను నా జీవితం. చాలా మంది అడిగారు, నువ్వు అడిగిన సమాధానం ఇప్పుడు వస్తుంటే రోల్లో వినా కూడా సెల్ఫ్ దిగారండి. కొంచెం బాగా అనిపించింది మీకు? ఏం లేదండి, సరే వాళ్ళు గుర్తుపట్టారు కదా మాకు బాగా. అన్నయ్య నీ దగ్గర ఫోటో దిగుతాను. ఇప్పుడు బస్సు దిగినా అంటే నా దగ్గర సెల్ఫ్ దిగారు, నలుగురు దిగారు అక్కడ వస్తుంటేనే. కానీ కొండయ్య గారు నిజంగా చెప్తున్నా, మీ ఫోటో గుర్తింపు లేకపోయినా నిజంగా చెప్తున్నా, మీ పాట, మీ గానం మాత్రం నిజంగా చెప్తున్నా మీలాంటి గాయకుడు ఇంకా ఉన్నారా అనేది మీ ద్వారానే ఆదర్శం. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ కొండయ్య గారు, నిజంగా చెప్తున్నాను, నా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను నిజంగా. ఎందుకంటే నేను ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు మామూలుగా
ఎక్కడున్నారు కొండయ్య గారు అన్నప్పుడు సార్ బస్ స్టాండ్లో ఉన్నాను సార్, బస్సు దిగుతున్నాను సార్, ఆటో ఎక్కాలా, బస్సు ఎక్కాలా, అంటే ఇంత కొంచెం కూడా అనుభవం లేకుండా ఉండి ఇంత అమాయకంగా ఉండి కూడా ఎన్ని అద్భుతమైన పాటలు రాస్తూ ఇంకా ఇంత సింప్లిసిటీగా ఉంటున్నారంటే గ్రేట్. అది చాలా హ్యాపీ. అంటే చాలా మంది ఒక పేరు వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడు తీసేస్తారండి. ఒక పేరు వచ్చిన తర్వాత ఒక్క పాట హిట్ అవుతే దాంతో మార్చేస్తారు, మాట్లాడరండి మన దగ్గర. ఆ కోపం అనేది ఆ పేస్ అప్పుడే ఆ పేస్ అలా కనిపిస్తుంది అండి. ఆ పాట ఆ ప్రయాణం అప్పుడు ఈ గెటాప్ ఈ గొంగడి వాళ్ళు తీసేస్తారు. ఇప్పుడు ఉన్న వేజీ పిల్లలు నా వయసు పిల్లలు ఇంత మెయింటెనెన్స్ చేసే కష్టం, చాలా కష్టం. అమ్మాయి మరి మీకు ఊర్లో ఎప్పుడు కూడా ఇలాంటివి ఏమనలేదా? ఇలా ఉంటావు, ఇక్కడ ఇలా చేస్తావు? చాలా ఎదురుపడ్డాయండి, చాలా కష్టపడ్డాం, చాలా ఎదురుపడినాయి. లాస్ట్ కు కనుక్కున్న వాళ్ళే నమ్మలేదండి నా పరిస్థితిను, నన్ను కన్న వాళ్ళే నన్ను నమ్ముకోలేదు. ఇప్పుడు కూడా నమ్మిక లేదండి, ఇప్పుడు కూడా లేదు నమ్మిక. వాళ్ళ పైన జనాలు మీ ఆసంటే వాళ్ళు చాలా మంది బిడ్డలు విలేజ్కి వెళ్ళినా సిటీకి వెళ్ళినా చాలా మంది గుర్తించారు. నా అదృష్టానికి దేవుడు మంచిగా చూశాడు నన్ను. కానీ వాళ్ళు అంతగానో చెప్పలేదండి నా కొడుక. వీళ్ళు ఒక ఊరికి వెళ్ళిపోతే నీ కొడుకు కొండయనా అని అడుగుతుంటే నా కొడుకు గురించి ఏముందో అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం మంచి పేరు ప్రఖ్యాత తీసుకొచ్చారు, కానీ తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు. సరే వాళ్ళు చదువుకోలేదు కదా, వాళ్ళు ఉన్న పని పట్టుకొని వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అదే పని చేసుకున్నందుకు వాళ్ళ అట్లా ఉన్నందుకు వాళ్ళకి అదే అలవాటు అయిపోయిందండి. మనం ఏం అనలేకపోతున్నాం. సరే మీరు అనలేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని ఏం అనలేకపోతాం, కానీ దానికి ఏమందని వాళ్ళు గుర్తించపోయారని నేను చెప్పుకోలేను కదండి. నన్ను జనం గుర్తించారు, నేను వెళ్ళిపోతున్న సెల్ఫులు దిగుతున్నారండి, అది సంతోషంగా ఉండి నాకుండే జీవితానికి ఇది చాలు. చిన్న వాళ్ళం కదండి, మనం పెద్ద ఉన్న వాళ్ళం కదా, ఏమో చేయతావా నీకే లేదు కదండి. మనం ఒక పూట పేదరికంలో పుట్టిన బిడ్డను పోయి ఏం చేసిన, అది ఒక ఏదో గొడ్లులో గొర్రెలు పుట్టినట్టు పుట్టి పెరిగిన బిడ్డను నేను పెద్ద చదువుకోనందుకు కదా, అంత నాకు సపోర్ట్ కూడా లేరు కదండి. ఎవరు సపోర్ట్ వచ్చిన కొండయ్య గారు సపోర్ట్ కొద్దిగా అంటే పర్వాలేదండి. నాకున్న పాటలు, నాకున్న సాహిత్యం, వచ్చిన కాడికి నేను వాడే పాటలు, వచ్చిన భాష ఏదో నాకుండే వాళ్ళకి అర్థమవుతట్టు నా పాటలు వాడి ఆ పాటలే నా గొంతు నినిపించి నా ప్రయాణం చేయించినాయి, నన్ను ఇంతమందికి బాగా తెలిపించినాయి. సపోర్ట్ అనే విషయం ఏముంటదండి అంటే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన అలాంటి ఇబ్బందుల వలన ఇప్పుడు ఏం సపోర్ట్ ఏం కావాలంటే నేను ఒక వ్యక్తి వెతుకుతున్నాడు, ఒక మెట్టు ఎక్కియాలంటే ఒక సపోర్ట్ కావాలి. చిన్న నువ్వు ఈ మెట్టు ఎక్కితే నా మెట్టుకు ఎక్కిపోతావు అనేది అని కొంచెం నేను ఇప్పుడు ఎవరికైనా సపోర్ట్ నేను చేయాలనుకో, నేను ఇప్పుడు హెల్ప్ చేయగలుగుతా, నేను ఇప్పుడు చేస్తాను మంచిగా. కానీ మీకు ఆ టైంలో ఎవరు చేయలేకపోయారు? పర్వాలేదండి. ఆ ఎవరు నియాసంటి మహానీయుడు కూడా నన్ను హెల్ప్ చేశాడు, ఆ పుట్టుకు దొబ్బేశాడు. మహానుభావుడు గొప్పగా బతకాలి, నియాసంటి వాళ్ళు చాలా హెల్ప్ చేసి నాకు ఆపి ఉండానండి. కొండయ్య గారు, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి గొర్రెలుగా కావస్తూ ఇవన్నీ చేస్తున్నా, మీ ఫస్ట్ మీ నోటి నుంచి వచ్చిన పాట ఏంటి చెప్పండి? ఫస్ట్ నోటి నుండి వచ్చిన పాట ఒకసారి మంచిగా అయితే 2010 నాడు 2010 అబ్బో పిల్లగానే అప్పటికి పబ్లిక్ గార్డెన్స్ లో రిలీజ్ చేసాం మన పాట. 2010 ఓన్లీ ఒక ఆల్బమ్ చేసాం. ఆల్బమ్ తో ఒకసారి భూమి కోసం పాడాను, పేద రైతుల కోసం పాడాను, రామచిలుకలు కనపడ్డాయి. ఆ విధానంగా తోటి నన్ను గొర్రెల కడ ఉండి ఇదే డప్పు వేసుకొని ఇటువంటి డప్పులు అంటే 2-3 మారిపోయినాయి. అన్నేళ్ళు ఉండదు కదా, ఒకటే డప్పునేం కాదు. ఆ మనిషిని అయితే ఈ విధానంగా ఉండిపోయినండి. అప్పటి నుండి కూడా చాలా మంది అడిగారు. అప్పుడు ఇప్పుడు ఇంటర్నెట్ అంట, ఈ సెల్ ఫోన్లు, ఇంత ఫేస్బుక్ లాంటి వల్ల లేవు కదా, అందరు ఇప్పటి వరకు ఫోన్లు పెట్టారు. నేను ఇంకా ఫోన్ పెట్టలేదు, నా చిన్న ఫోనే ఉంది. మీకు లొకేషన్ పంపిద్దామని వాట్సాప్ దొరికితే లేదు, అందరు అడిగారు. ఇప్పుడు కూడా ఇంత జనరేషన్ లో మారిపోతుంటే కూడా నువ్వు ఇంత సింపుల్ గా ఉండడం చాలా గ్రేట్, నాకు అసలు ఇదే నచ్చింది. చాలా మంది అమ్మాయిలు నాతో చెప్పారు, మీరు ఇట్లా నడిచిపోవడే కరెక్ట్ అనిపిస్తుంది అంటున్నారు. అయ్యి అమ్మగారు మీకెందుకే తల్లి అలాంటి నా జీవితంతో మీకెందుకని అడిగాను. అయ్యో అట్లా కాదండి, మీరు ఇట్లా ఉండడం ఎంతో అదృష్టం అనుకోవాలి, మీతో అడుగేసడం మా అదృష్టం అనుకుంటే మీరు ఇలాగా అసలు ఈ సొంటలు ఇప్పుడు జనరేషన్ దొరుకుతలేరు అంటున్నారు. అంటే కొండయ్య గారు మా కోసం ఒకసారి మీరు చిన్నతనంలో ఫస్ట్ స్టార్ట్ చేసిన పాట నేల తల్లి కోసం పాడాను. అంటే భూతల్లిలో ఎప్పుడు పుట్టిన బిడ్డ అయినా ఈ ఒడిలో నేల తల్లి పాట, ఇక్కడ ఈ ప్రకృతిలో పుట్టి పెరుగుతాం, ప్రతి జంతువు ఈ నేల మీద లేనిది ఏం లేదు కదండి. ప్రతి మానవుడు ఇల్లు కట్టుకున్నా ఇడుపు కట్టుకున్నా భూమిని సస్తున్నాం పుడుతున్నాం పోతున్నాం. నేల తల్లివా నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి, నేల తల్లివా నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి, గూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా, గూడే మిసిన పాయనా గుండెల్లో గాయము వైపాయనా, నేల తల్లివా నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి, నేల తల్లివా నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి, నాతో నీ ఉంటావా నీతో నేనుంటానా, ఆకాశము చూసేనా సముద్రము పొంగే
పిలిచేనా నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి ఇమ్మిచ్చినా గానీ నీవు బాధేమి పడనంటావా కినయి గానీ నీవు బిడ్డని అనుకుంటావా నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి నేల తల్లివో నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. చాలా అద్భుతం. నేల తల్లిని గుర్తు చేస్తూ ఒక అద్భుతమైనటువంటి అంటే మనం ఇమ్మిచ్చిన కక్కిన ఈ నేల పైన కడుతున్నాం. కొత్తగా ఏమొచ్చిందంటే మొఖాలకు ఫెంట్లు షాంపులు అంట కొత్త కొత్తవి. నేను నా జుట్టుకి ఏం పెద్ద షాంపూ పెట్టానండి. ఓకే రైట్. మీ ద్వారానన్నా ఇంకా మంచి పాటలు ఇంకా బ్రతికున్నాయని మీ ద్వారానన్నా తెలుస్తుంది. చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ రోజుల్లో పాటలంతా కూడా పాటల్లో పరమార్థాలు అర్థాలు లేకుండా ఉన్నాయి. చాలా నేను చాలా చిన్నవాణి అన్నయ్య, నేను చాలా చిన్న బిడ్డను, అంత పెద్దవాణి అందరికన్నా చాలా చిన్న వెనుక ఉన్న బిడ్డను. నేను చాలా సింపుల్. మీ సొంతంగా మీరు ఏదైతే తెలియజేయాలనుకుంటున్నారో, నేను ఏదైతే గడపాలనుకుంటున్నారో అది మాత్రమే మీరు గడుపుతున్నారు అంతే. అదే అండి, నేనైతే నాకున్న స్థానం బట్టి నేను చేసుకుంటానండి. నాది నెలకు ఒక పాట చేసుకుంటానండి. నా యూట్యూబ్ ఛానల్లో నా పాట నెలకు. నీకు బాగా బాధ అనిపించినటువంటి, నువ్వు రాసి నువ్వు పాడినటువంటి బాగా బాధ అనిపించినటువంటి పాట ఒకసారి? అంటే అన్ని మనసుతో చేశాను నేను. అన్ని పాటలు ఉన్నాయి, కానీ మీకు బాగా బాధ అనిపించినటువంటి పాట అంటే ఒకటొక్కటి ఇష్టం ఉంటది. మీకు అందమైన గువ్వ ఎందుకు తర్వాత మాట్లాడతాను లాస్ట్ లో చెప్తాను మీకు ఆ పాట అనేది. అందమైన గువ్వే కాకుండా ఎమోషనల్ గా మీకు ఎమోషనల్ ఇక్కడ హార్ట్ టచ్ పాడుతుంటే హార్ట్ టచ్ అయిన పాట అది దాంట్లో సాంగ్ ఏం చేసిన నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా అంటే ఒక జంటను ఏం అడిగామంటే నువ్వు నేను కలిసి బతుకుతే హాయిగా ఉంటాం, మన ఇద్దరం కలిసిపోదాం పా అని చెప్పాం ఒక అమ్మాయికి. ఒక అంటే ఫోక్ సాంగ్ అన్నమాట. అంటే ఆ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఆ సాంగ్ అయిపోయింది, ఆ సాంగ్ రిలీజ్ చేసామండి. మంచి పాట, మంచిగా చూశారు, అందరికి మంచి పేరు వచ్చింది. ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా, ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా, ఉన్నాలో ప్రేమ నీలో ప్రేమ ఏనై పారిందా, ఊరుకు తెలిసే వాడకు తెలిసే అందరూ చూసిందా, ఓ అక్కడ చూసి ఇక్కడ చూసి వస్తావనుకున్నా, ఆ వాసలు చూసే చూపులు చూసి సినికైపోయానా, ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా, నువ్వు నవ్వుతుంటే నేను నవ్వుతుంటే మాటలు మురిసెనులే, నీతో నవ్వుంటే నేను తాగుతుంటే మనసంతా మురిసెనులే, నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా, చిన్నారి పాపల బంగారి పాపల ఎప్పుడు చూస్తామా, ఆ చిన్న చిన్న మాటలు తీయని మాటలు ఎప్పుడు వింటామా, నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా, నువ్వో నేను మనమిద్దరమే కలిసి పోదామా. రైట్. చాలా అద్భుతమైనటువంటి పాట నిజంగా. కొండయ్య గారు, మీరు పాడుతున్నటువంటి పాట, ఆ పాటలో ఉండేటటువంటి పదాలు వింటుంటే నిజంగా దీనికి అర్థం నిజంగా కళ్ళ ముందు కట్టినట్టు కనపడుతుంది. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు ఉంటాయి, రాజస్థాన్లో అందరికంటే హైటే నువ్వే అంటారు, అది హైట్కు దానికి పాటకు సంబంధం లేదు, ప్రేమ పాటలు ఇవి. కానీ నిజంగా నేను చాలా వరకు గమనించాను, మీ ఇంటర్వ్యూలు కూడా చాలా వరకు చూసాను. ఈరోజు లవ్ ఆటలు పువ్వాటలు అనే పాటలు వేరైతే మీరు పాడారు చూడండి, ఆ పాట నిజంగా ఒక అద్భుతమైన పాట పాడారు. అసలు నిజంగా ఇలాంటి పాటలు ఎందుకు ఇప్పుడు రాలేకపోతున్నాయి అనేది ఒక చిన్న బాధ ఉంటుంది కొండయ్య గారు నాకు నిజంగా. ఎందుకంటే నాకు ఫోక్ సింగర్స్ అన్నా కానీ ఏదన్నా అంటే నేను ఎమోషనల్గా అయిపోతాను. ఫస్ట్ మిమ్మల్ని చూస్తే నేను అదే ఎమోషనల్ అయ్యాను ఫస్ట్ నేను. అంటే ఇప్పుడున్న జనం ఏదే పాట ఎంత ఎక్కువ ఏమి వింటున్నారంటే చాలా మంది అయింది, చాలా మంది మించిపోయి ఒకరి మించి ఒకరు ఇచ్చారండి. దాంట్లో హెల్ప్ చేసేటోళ్ళు చాలా తక్కువ అండి. ఇప్పుడు నాలాంటి సాధారణ ఎవరు హెల్ప్ చేస్తారు? తీసుకెళ్తారా? అది ఒక అమ్మాయి ఏం చేస్తుంది, ఇప్పుడు అమ్మాయి ఇష్టపడితేనో అబ్బాయి మోసం చేస్తేనో
ఏదో మోసం చేస్తానని చెప్పి వాడిని పోలీస్ స్టేషన్ చేస్తారు. ఇస్తారు ఈ అబ్బాయి నన్ను మోసం చేశాడండి, నేను ఇష్టపడి ప్రేమిస్తే ఇట్లా అంటున్నాడు అన్నని దొబ్బేస్తారు. అది అమ్మాయి ఇష్టపడకుండా అబ్బాయి ప్రేమిస్తే అబ్బాయిని చేస్తారు. ఎవరితో చెప్పుకోవాలి, అబ్బాయి వెళ్ళి కాంప్లిమెంట్ ఇవ్వాలి అబ్బాయి అంతే. అప్పుడు అమ్మాయి అంటే 10 మంది ఇస్తే నాకు ఇష్టం లేదండి ఈ అబ్బాయి, ఓకే అండి వాళ్ళదే మనది అని చెప్పేస్తారండి, మొక్క సూటిగా చెప్పేస్తారు. దానికి ఎలాంటి ఆలోచన చేయవలసిన, మొన్న ఏం చేశారు, గుండె గాయం చేసిన సాంగ్ వాడానండి మీరే, నేనే వాడాను. అబ్బాయిలు సాంగ్ షూటింగ్ చేసినా పెట్టినా వెంటనే చాలా మంది పోరేగాళ్ళు ప్రేమించి ఆ తర్వాత ఫెయిల్ అయినంట. అలా ఏడుస్తున్నారు ఫోన్ చేసి నా దగ్గర, అన్నయ్య పాట బాగుంది అన్నారు. చెప్పు నాన్న ఏంది అని అడిగిన. అంటే నేను చిన్న ఫోనే కానీ నా దగ్గర ఫోన్ నా నెంబర్ పెట్టాను, వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఇట్లా అమ్మాయి ఇట్లా ప్రేమిస్తే ఇట్లా అయిపోయింది అన్నయ్య అన్నాడు. ఒరే బాబోయ్ నువ్వు ఈ పాట ఏం చేసినా నీకు అంతగానో అని అడిగిన. లేదని తట్టుకోలేకపోతున్నా అన్నాడు. ఏముంది నానంటే చాలా చెప్పావు అన్నయ్య మీ పాటలో, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, మురిపించింది నువ్వే కదా, నన్ను నవ్వించింది నువ్వే కదా, నా మనసున ఉన్నది నువ్వే కదా, నీ మనసున ఉన్నది నేనే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, జత విడిచింది మనమే కదా, దూరం అయ్యింది మనమే కదా, నన్ను మరిచింది నువ్వే కదా, నిన్ను మరువంది నేనే కదా, జత విడిచింది మనమే కదా, దూరం అయ్యింది మనమే కదా, నన్ను మరిచింది నువ్వే కదా, నిన్ను మరువంది నేనే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా. ఒక ప్రేమికురాలు ప్రేమించిన తర్వాత నువ్వు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే నిన్ను ప్రేమించినప్పటికీ చివరికి మమ్మల్ని మోసం చేస్తే గాయం చేసింది నువ్వే, బాధ పెట్టింది నువ్వే, చివరికి మురిపించింది నువ్వే, ఆగం చేసింది కూడా నువ్వే. ఎక్సలెంట్, నిజంగా 4 పదాలు చాలు. 2 లోకాలు చూపిందండి. 2 నిమిషాల పాట 2 లోకాలు చూపించిన. నన్ను మరిచింది నువ్వే కానీ నిన్నైతే నేను కొండ గారు చెప్పండి మరి ఇప్పుడు అసలు ఇలాంటి ప్రేమలు అసలు ఏం చేయాలి అసలు నిజంగా చెప్పండి. ఇప్పుడు కూడా అంటే నిజంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అబ్బాయిలు అంటే చాలా వరకు ఈ రోజుల్లో అమ్మాయిలు మోసం చేస్తున్నటువంటి అమ్మాయిల సంఖ్య ఎక్కువైంది, మోసపోతున్నటువంటి అబ్బాయిల సంఖ్య తక్కువైంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో. అసలు ఎందుకు అలా జరుగుతుంది? అమ్మాయిలు అది కాదండి, అమ్మాయిల విషయంలో ఏముండదు, అమ్మాయిలు ఏం పొరపాటు, అందరు అమ్మాయిలు అనట్లేదు నేను, అందరూ కాదు, కొందరు అంటే ఒక వ్యక్తి ఒక మాట మళ్ళీ ఏం చెప్పామండి దానికి నేను ఎదురు చెప్పించిన వేరే వ్యక్తులతో పాడించాను మళ్ళీ ఇదే పాట. అవునా? ఓకే, అంటే దాన్ని మళ్ళీ వేరేగా మళ్ళా ఒకసారి దాన్ని మళ్ళీ ఇదే సేమ్ ఇదే పాటను నువ్వు నన్ను మరవద్దని మళ్ళీ మళ్ళీ ఇద్దరం అంటే ఇడిపోం బంధం అని దాన్ని చెప్పానండి. చివరిలో పూర్తిగా ఏమైందంటే ఇడిపోతాం అనే పరిస్థితి, అమ్మాయికి ఇష్టం లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పే మనసు ఉన్నా కానీ ఇష్టం ఉంటదండి వాళ్ళ లోపల. వాళ్ళు ఎప్పుడు ఇంకా నా 6 నెలల తర్వాతనే మాట్లాడతారు, కాదని అనిపిస్తున్నా ఉన్నా వాళ్ళు మాట్లాడతారండి. అంటే అలా మళ్ళీ సపోర్ట్ చేయించిన అమ్మాయి కూడా గాయం చేసింది నువ్వే కదా, నన్ను ఇప్పుడు వద్దు నాకు ఇష్టం లేదు అని పోయింటది, వాళ్ళకు గాయం అయిపోతుందండి వాళ్ళ మనసులో, వద్దని పోయింది కదా, అది కూడా మళ్ళీ మలిపించి పట్టిన. జత ఈడిసింది మనమే కదా, దూరం అయ్యింది మనమే కదా, నన్ను మరిసింది నువ్వే కదా, నేను మరువంది నేనే కదా అని చెప్పి పాడించానండి. మళ్ళీ అది కూడా మంచిగా చూశారండి. జనాలకు ఏది కావాలో అది ఇస్తే ఎవరైనా చూస్తారు, అది కామన్ అయిపోయింది. నేను అంటే నా పాటలు చూస్తారు చూడరు జనం, వాళ్ళు ఆదరించారండి నా పాటలు. అయితే సింపుల్ గా వదిలేసాను, నా పాట బాగా చూస్తారు కదా ఇట్లా బాగుంటది అనుకో. నా పాటలు ఎప్పుడు ఎవరికి చెప్పనండి, నేను ఏ పాట తయారు చేస్తున్నా, ఏ పాట వాడుతున్నాను, ఏ విధానం ఉంటుంది. మీరు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదండి, మీ అలంకరణలోనే తెలిసిపోతుంది అదంతా కూడా. అంతే, రైట్. కొండయ్య గారు ఇంకా చాలా వరకు ఇలా మంచి పాటలు, ఇంకోటి ఎప్పుడన్నా అంటే తల్లిదండ్రులు సపోర్ట్ దొరకలేదు అని అంటున్నారు, కానీ తల్లిదండ్రుల మీద ఎప్పుడైనా మంచి పాట కానీ అమ్మ మీద ఒక చెప్పాను అంటే మట్టి బొమ్మకేమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలని చెప్పి ఒక పాట వాడాను. ఓకే, ఒకసారి
బంగారు తల్లివి నువ్వేనా, నన్న గన్న తల్లి నువ్వేనా, చేతిలోనే పెంచి గోరు ముద్దలు పెట్టి చందమామలాకు చూసామని చెప్పి వాడిన మంచి అర్థం. అంటే మన అంత పెంచే వరకు తల్లిదండ్రులు ఉంటారు, కట్టుకున్న భార్య ఏముంటది అంటే 100 ఏళ్ళ హనబంధం ఉంటదండి, 3 ముళ్ళ బంధంతోనూ ముడిపడిపోతుందండి. ఒక భార్యగా వర్ణించాను, ఒక భార్యను 3 రకాలుగా ఆలోచించాను. మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలనే ఆశుందిరా. మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలనే ఆశుందిరా. ఓ బంగారు తల్లివి నువ్వేనా, నన్ను గన్న తల్లివి నువ్వేనా. బంగారు తల్లివి నువ్వేనా, నన్ను గన్న తల్లివి నువ్వేనా. సేతులోనా నన్ను వెంచేవా, గోరు ముద్దలు నాకు పెట్టేవా. సేతులోనా నన్ను వెంచేవా, గోరు ముద్దలు నాకు పెట్టేవా. కంటి పాపలా చూసేవా, నన్ను సందమామలా చూసేవా. కంటి పాపలా చూసేవా, నన్ను సందమామలా చూసేవా. మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలనే ఆశుందిరా. మట్టి బొమ్మకు ఏమి మనసుందిరా, 100 ఏళ్ళు బతకాలనే ఆశుందిరా. ఓ మా అమ్మని గుర్తుకు చేసావు కదా. నిజంగా అంటే ఆ తల్లి ఎప్పటికీ సరే సపోర్ట్ చేయకపోయినా ఏది చేయకపోయినా కానీ ఆ ప్రేమ అనేది కొండంత లేకపోయినా గోరంత ప్రేమ అనేది ఖచ్చితంగా నిజంగా. ఒక కొడుకు లంగ అయినా దొంగ అయినా ఎంత ఏదన్నా చేయండి, వాడు ఏ తప్పనే చేయనండి. ఏ రోజైనా కొండయ్య గారు మళ్ళీ ఎప్పుడైనా అమ్మ ఇంటికి పిలిచి నాన్న ఎందుకురా ఇవన్నీ కొంచెం వేరేగా చేద్దాం, నన్ను ఎందుకు బాధపడుతున్నావు అనేది ఎప్పుడన్నా సెంటిమెంటల్ గా మీరు మళ్ళీ ఎప్పుడన్నా అన్నగారు నా జీవితం పుట్టిన తర్వాత గొర్రెలు కాసుకున్నా ఈ విధానంగా ఉండిపోయినా నేను ఏమనుకున్నా అంటే నాకు దేవుడిచ్చిన వరం అంటే వరం అంతే 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 ఎవరికైనా అంతే. నాకు ఈ రోజు మధ్యలో పుట్టేదో మధ్యలో వచ్చి డబ్బున వెళ్ళిపోనీకి అంత పరిస్థితి లేదండి. లేదు లేదు నా మనసులా నువ్వు ఏడన్నా ఉండు గొర్రెలు కాసుకో పైన ఏ పని కూలి పని ఏ పని చేయి, నేను పాట తయారు చేయగలుగుతా అక్కడ ఉండి తయారు చేస్తా, ఏడ ఉండని పర్వాలేదు, నేను ఇక్కడ ఉన్నా సరే ఇంకొక తోటలో ఉన్నా సరే అని. ఏమో నా పరిస్థితి అంటే నాకు వచ్చిన పట్టుదల, నాకుండే కూసి మా అమ్మ నన్ను పెంచారు పెద్ద చేశారు, సరే వాళ్ళు ఏం ఆస్తి పాసలు లేకున్నా పర్వాలేదు, నాకు వాళ్ళని ఎప్పుడు అడగల, నాకు ఆశ ఇచ్చినవా అవదానం ఇచ్చినవా నేను అడగడు, నాకు ఆ బాధ్యత కాదండి. వాళ్ళు ఈసీ అంటూ విషయం వల్ల మాత్రం ఎప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేదు. సరే నేను చేసే పని నేను చేస్తా, ఎవరు పెట్టింది వాళ్ళకి పెడతాం తింటాం అంతా నేనే నడిపిస్తాను. నా కుటుంబాన్ని మొత్తం అలా ఉండే వరకు నేనండి, నా చిన్న కుటుంబం అయినా నేను ఎక్కడ నేను ఎలాంటి పరిస్థితులు ఇట్లనా కొండయ్య అనే పరిస్థితి తీసుకురాసుకోలేదండి ఇప్పుడు. లేదండి ఇప్పటి వరకు కూడా దేవుడు మంచిగా చూసి నా మనసును అనుకున్న కాడికన్నా ఒక మెట్టు ఎక్కువనే ఎక్కిచ్చాడండి నాకు. నా విశ్వాసం నా మానవత్వంతో ఉన్నారు, 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినా నాకు పెళ్లి అయిపోయింది, నాకు పాప పుట్టింది. ఏంది మీకు యూట్యూబ్ లో పాడేది మీ ఆవిడ మీ ఇద్దరేనా? అవునా? కానీ నిజంగా ఆమె కూడా అసలు ఎక్సలెంట్. అంటే అమ్మాయిని వాళ్ళు నేనేదంటే తల్లిదండ్రులు లేని అమ్మాయిని చేసుకున్నానండి. తిక్కమ్మాయి ఉంటది, అమ్మాయి తెలియదండి పెద్దగా. నాకున్న ఏమంటే చదువుకోలేదు అమ్మాయి, బాగా మంచిగా చదువుకుంటే కొంచెం బాగుండు కదా. కానీ భగవంతుడు మంచి వ్యక్తికి మంచి మనసు ఉన్న వ్యక్తికి నీకు మంచి గాయం ఉంది, గాయకుడు ఒక గాయకుడు అనే పేరుంది, ఆ గాయకుడికి గాయకురాలు తోడైతేనే వీళ్ళు ఎదగలరు, ఒక స్టెప్ అనేది రాగలదు అని చెప్పేసి నాకు తెలిసి వచ్చినట్టు కొడుతుంది. భగవంతుడే ఇచ్చిండే ఏమనిపిస్తుంది, దేవుడు ఇచ్చినటువంటి వారు. ఆమె పేరేంటి? జ్యోతి అండి. జ్యోతి. ఆమె కూడా చాలా బాగా పాడుతుంది, అద్భుతంగా పాటలు పాడుతుంది. అడిగానని చెప్పండి ఖచ్చితంగా, చాలా అద్భుతంగా పాడుతుంది. మీ ఇద్దరి కలయిక తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి ఇద్దరు ఒక జంట ఇలా పాడడం కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇంకా అంటే మీరు రాసినటువంటి అంటే పల్లె పాటలలో చాలా కూడా ఉంటుంటాయి మేబీ. ఇప్పుడు ఏం చేసినావు పిల్లా బలమని సాంగ్ వాడాను, చాలా ఆ సీర కట్టుకొని గాజులు పెట్టుకొని అది బాగా డీజల్ మొత్తం అసలు అద్భుతం. అందరు వెళ్ళిను సీర కట్టుకొని గాజులు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతరకు పిల్లా బలమాని పడవాడుకున్నాం పిల్ల నా పిల్లా బలమాని పడలాడుకున్నాం పిల్ల నా పిల్లా బలమాని పడవాడుకున్నాం పిల్ల నా పిల్లా బలమాని సీర కట్టుకొని గాజులు
పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతరకు వస్తే పడలాడుకున్నాం పిల్ల నా పిల్ల బలమాని పడవాడుకున్నాం పిల్ల నా పిల్ల బలమాని దానిమ్మ తోట కాడ దాంతాన మాడుతుంటే ఆ బంతి తోట కాడ వాదళ్ళు చెప్పుకుంటే ఆ మల్లె తోట కాడ మాటళ్ళు చెప్పుకుంటే పడలాడుకున్నాం పిల్ల నా పిల్ల బలమాని పడవాడుకున్నాం పిల్ల నా పిల్ల బలమాని పడలాడుకున్నాం పిల్ల నా పిల్ల బలమాని పడవాడుకున్నాం పిల్ల నా పిల్ల బలమాని అంతే. డీజే సాంగ్ డీజే పెడతాము ఎంతమంది పెట్టుకున్నారు చాలా అసలు చాలా వరకు నేను కూడా చాలా సందర్భాల్లో చూశాను ఈ పాట. మీరు ఇంత ముందుకు ఒక పాట అన్నారు చూడండి, పిల్ల గాజుల పిల్ల బాలమణిక ముందుకు ఏదో అన్నారు ఇప్పుడు ఏదో డీజేది అందమైన గోవతో అందమైన గోవకు కాకుండా ఇంకో పాట అన్నారు చూడండి డీజే. నువ్వెందుకు మాట్లాడా నువ్వు ఎందుకు మాట్లాడేది కూడా చాలా ఫేమస్ అయిపోయింది సెంటిమెంటల్ గా. అది ఇంకా అందమైన గోవే నువ్వు చెప్పాల్సిన అవసరం. నాకు తెలిసి తెలుగు పీపుల్స్ మొత్తానికి ప్రతి ఒక్కరికి తెలుసు. నేను యాక్చువల్లీ అసలు మిమ్మల్ని ఫాలోవర్ కావడానికి కారణమే అందమైన గోవా సాంగ్. నిజంగా అసలు మామూలుగా చాలా అద్భుతమైన పాట. ఆ పాట మిమ్మల్ని లాస్ట్ లో పాడిపిస్తా. రైట్. ఇంకొకటి నేను చూసినటువంటి విషయం ఏంటంటే, అంటే మీరు పాడుతుంటుంటే ఒక ప్రేమికురాలని బుజ్జగించడం నిజంగా ఇప్పుడు అనిపిస్తుంటది, ఎట్లా బుజ్జగించి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, అసలు అది అద్భుతం. అసలు నిజంగా ఆ లిరిక్ రావడం అంటే ఎట్లాగా మీరు ఆ గొర్రెలు కాచుకోవడం ఏందండి, మీరు ఆ కూర్చోవడం ఏంటి, ఆ పొలాల గట్టున్న తిరగడం ఏంటి, అసలు ఇలా రాయడం ఏంటి. మొన్న ఒక సిరివెన్నెల వాణి సాంగ్ వాడాను చేసిన ఒక అనుబంధం అంటే ఏ జన్మల అనుబంధం ఈ జన్మల కలిసామంటే నువ్వెవరో నేనెవరో తెలియదు కానీ ఎక్కడుంటో నువ్వు వచ్చావు, నా తోటికి ప్రయాణం చేసి వచ్చావు, నువ్వు దగ్గర అడిగాను నీకు నాకు అనుబంధం ఉంది అమ్మా అని అడిగిన. నీ మంచి మనసు అయినందుకే కదా నేను అంత దూరం వచ్చిన అక్క నుండి ఇక్కడికి నమ్ముకొని వచ్చినా కానీ కదా నీ విషయం ఎందుకు రాదని. అప్పుడు చెప్పిన సిరివెన్నెల వాన గుర్తే విరజాజి వాన సింధులు వేసిందండి. కొండయ్య గారు మీరు చదువుకోలేదు అంటే ఇంత లిరికల్ గా పదాలు కూడా ఇలా పదాలు ఎలా సమకూరుస్తారా అండి. మనం ఓన్లీ అక్కడ పల్లె ప్రకృతిలో పుట్టిన బిడ్డనైనందుకు నేను ఒక ఆలోచన పెడతానండి. నేను మామూలుగా పాడుకుంటా పోతాం. సిరివెన్నెలవాన కురిసిందే పైవాడే విరజా జీవానా ముదు సింధులు వేసిందే నీ రాత నా రాత ఆ బ్రహ్మ రాశాడే ఏ జన్మల హనబంధం ఈ జన్మల కలిశామే నీ రాత నా రాత ఆ బ్రహ్మ రాశాడే ఏ జన్మల హనబంధం ఈ జన్మల కలిశామే సిరివెన్నెలవాన కురిసిందే పైవాడే విరజా జీవానా ముదు సింధులు వేసిందే సిరివెన్నెలవాన కురిసిందే పైవాడే విరజా జీవానా ముదు సింధులు వేసిందే గుండెల్లో దాశానే కంటిల్లో చూశానే కంకాలు నీకొస్తే నీ తోడుగా నేనుంటా ఆ రెండు సిరుకల్లే చిన్న మాట చెప్పావే సిరివెన్నెలవాన కురిసిందే పైవాడే విరజా జీవానా ముదు సింధులు వేసిందే కొండమ్మ కోనమ్మ మన చూసి నవ్వారే రాయుల్లో రప్పల్లో మన పేరు రాశానే నడిచెట్టి దారంట భద్రామని చెప్పిందే ఆ రెండు సుక్కల్లే మన చూసి మురిశాడు సిరివెన్నెలవాన కురిసిందే పైవాడే విరజా జీవానా ముదు సింధులు వేసిందే సిరివెన్నెలవాన కురిసిందే పైవాడే విరజా జీవానా ముదు సింధులు వేసిందే. చాలా అద్భుతం. ఇంకొకటి అదే అంటే మొన్న సొంతం కట్టుకున్న బాగా కాలు మొక్కానండి. ఒక ఆడపిల్ల కట్టుకున్న దానికి కాలు మొక్కి తప్పేముందండి, నేను మొక్కేసానండి. నా పాటలు చూపెట్టిన ఆమె మీరు కొంచెం అర్థం చేసుకుంటే నాకు తెలిసి ఆమె 100% అర్థం చేసుకునే వ్యక్తురాలు మీకు దొరికింది అనుకుంటున్నాను నేనైతే. నిజానికి వాస్తవానికి. కానీ కొండయ్య గారు దీని ద్వారా నాకు అంటే మామూలుగా మేము చూస్తూ ఉంటాం తెలిసినటువంటి విషయం ఏంటంటే
ఈరోజు V3 న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చదువు లేకపోయినా జ్ఞానం లేకపోయినా సంస్కారం ఒక్కటి ఉంటే చాలు, దానితో ఏదైనా సాధించవచ్చు అనేది కూడా మీ ద్వారా నుంచి అసలు నిజంగా నేర్చుకోవచ్చిన విషయం. ఇంకొకటి నాకు చాలా ఎమోషనల్గా అయినటువంటి పాట ఎందుకు ఏడుస్తున్నావు అనేది, అసలు నిజంగా అద్భుతంగా ఒకసారి మా కోసం ఎందుకు ఏడుస్తున్నావు అనేది ఉంటుంది కదా, ఒక నువ్వు ఎందుకు మాట్లాడవే, నువ్వు ఎందుకు అసలు చాలా ఫేమస్ అయిపోయింది అది. వాళ్ళు చేసుకుంది అని ఏదో ఎక్కడికో వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. నువ్వు ఎందుకు మాట్లాడవా, నన్ను చూసెళ్ళిపోతావా, నువ్వు ఎందుకు మాట్లాడవా, నన్ను చూసెళ్ళిపోతావా, దగ్గరొస్తే మాట్లాడవా, నీవు దూరం ఉండి నీవు చూస్తావా, నేను అంటే నీకు కోపమా, నేనేమి చేసి నేరమా, నువ్వు ఎందుకు మాట్లాడవా, నన్ను చూసెళ్ళిపోతావా, నువ్వు ఎందుకు మాట్లాడవా, నన్ను చూసెళ్ళిపోతావా, లాలా లల్లా లాలా లల్లా లల్లా లాలా లల్లా 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 గుండెలోన గూడు కట్టేవా, నా మనసు బాల పెట్టేవా, మాటలేవి మూగబాయేనా, మనసు ఏమి చిన్న పాయేనా, ఇష్టపడి నేను వచ్చినా, నే ఎంత పడి నేను అడిగిన, నువ్వు ఎందుకు మాట్లాడవా, నన్ను చూసెళ్ళిపోతావా, లాలా లల్లా లాలా లల్లా లల్లా. అంత సింపుల్ అసలు నిజంగా అసంటి ఎంత పాటలో చూడండి ఎంత అర్థం ఉందో. మామూలు అర్థం కాదు. ఎందుకు మాట్లాడవా, చూసెళ్ళిపోతావా, ఎందుకు అలుగుతావా, అనడం మనమే, చేయడం మనమే. నిజంగా అసలు చాలా అద్భుతమైన పాట. నాకు తెలిసి ఈ పాట విన్నోళ్ళంతా ఇక మళ్ళీ జీవితంలో అలగరేమో. నిజంగా కొండయ్య గారు చాలా అద్భుతం. ఇంకా అంటే ఇంకొకటి విషయం మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను కొండయ్య గారు, మరి ఈ యూట్యూబ్ ఛానల్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు? అంటే మీరు, మీ భార్య గారు నటిస్తున్నారు, ఓకే, ఈ కెమెరామెన్లు కానీ వీళ్ళంతా సపోర్ట్ కొంచెం వాళ్ళే, ఛానల్ వాళ్ళదే, మనదే ఛానల్, నా సొంతం పెట్టుకొని వాళ్ళకంతా వాళ్ళకి తిండి భోజనం అన్ని చూసుకుంటాను, అన్ని చూసుకొని అందరూ. ఇప్పుడు ఎంత వస్తుంది కొండయ్య గారు యూట్యూబ్ నుంచి? ఇంత వస్తుందా? వస్తాయి, అట్లా ఏముండదండి. చిన్నవాణి చిన్నగండి, అంటే పెద్దవాళ్ళు అంతేలేండి. మీ వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నా పాటతో వెళ్ళిపోతుంది. చిన్నవాణి నేను చాలా చిన్న కొనసాగించుకొని కొత్త ఒక్కని కదా, నా వెనక సపోర్ట్లు ఎవరు లేవు. నేను ఎదుటి వాళ్ళకు చిన్న వాళ్ళకి కావాలంటే కనపడాలంటే వాళ్ళకి ఇచ్చుడు పాడిచ్చుడు నా అంతగా నేను సాయం చేస్తున్నా. నెలకు ఎంత? ఒక 20 నుంచి 30,000 అట్లా ఖర్చులకు అట్లా వస్తుందా? 15,000 అట్లా వస్తాయి. 15,000 చాలు మనకు. ఎందుకంటే భగవంతుడు ఆ దారి చూపించిందంటే చిన్నగా ఇప్పుడే కదా స్టార్టింగ్. చిన్నవాణి నేను అందరికన్నా పెద్దవాని కానండి, నేను అది చేసిన ఖచ్చితంగా కొండే గారు మీరు చిన్నవాళ్ళు కావచ్చు, కానీ మీ మనసు మాత్రం పెద్దది. అది నేను అది మీరు తప్పుగా ఇప్పుడు జనాల గురించి మీరు పట్టించుకోకండి. అలాంటి విషయం కాదండి. ఏముంటదంటే 10 మంది కలిస్తేనే ఒక ప్రయాణం పెద్దగా సాగుతుంది. ఒక్కడేసే ప్రయాణం మార్చాలంటే చాలా టైం పడుతుంది కదా. అందరూ నీ చిన్నవాణి, నాకు ఎంత సోమత ఉందో నేను అంతే పెట్టుకొని నా పాట నెలకు ఒక పాటను పెట్టాలనే దానికి నేను ఒక కృషితో పట్టుదలతో చేస్తాను నా పని. నేను ఏ పాట చిన్నప్పుడు కొండయ్య గారు అంటే మామూలుగా వ్యవసాయం ఇట్లా గొర్రెలు కాచుకుంటున్నారు కదా, అంటే మీకు ఎన్ని సంవత్సరాల దగ్గర అంటే కట్టుకోవడానికి బట్ట కానీ చెప్పులు లేకుండా ఎలా? కుటుంబం అండి మాది, మామూలుగా చిన్న వాళ్ళు, అమ్మ నాన్న పేద కుటుంబంలో పుట్టినందుకు మామూలు బట్టలండి. అప్పుడున్న బట్టల కన్నా ఇప్పుడు కొంచెం నయం అనుకున్నానండి. అప్పటికున్న పరిస్థితులు బట్టి ఇప్పుడు నయం అనుకున్నా. సంతోషంగా ఉన్నా, బాబాయ్ దేవుడిచ్చిన కాడికి మంచిగా ఉండా అంటే. నేలపై ఒక వ్యక్తి అలా చెప్పేదండి నన్ను, అమ్మాయి అడిగాను, మీరు ఇంతగా ఎందుకు ఇలాగా నాతో ఎందుకు అడిగేయబోతున్నారమ్మా అని అడిగాను. మీరు ఈ జనం ముందు ఇట్లా వెళ్ళిపోతుంటే ఆ రోడ్ల పైన నడుస్తుంటేనే ఆ విధానం నాకు నచ్చింది అని చెప్పారండి. ఆ విధానం నచ్చింది. అమ్మగారు మీరు అట్లా సింపుల్గా అంటే సింపుల్ ఉండడం కాదండి, కరెక్ట్, అట్లా ఉండడం కరెక్ట్ కదా. ఒక మనిషి ఒక పాట పాడితే వాళ్ళు ఒక పేరు వస్తే వాళ్ళు మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు. కానీ మీరు ఇంత పెద్ద స్థాయి ఉన్నా కానీ మీరు ఇంత సింపుల్గా వెళ్ళేది కూడా నచ్చిందని మాకు చాలా. మరి మీ పాలమూరు జిల్లా మీద ఎప్పుడు ఒక పాట రాయాలనిపించలేదు? ఏముంటదండి, అందరికి నచ్చినట్టు వరకు చేస్తామండి మనం. నేను అనట్లేదు, మీరు జిల్లా వెనక ఎప్పుడైనా పాడాలనిపించిందా పాట?
ఓ కరువు రైతుల కోసం వలసపోయినప్పుడు వాడిన ఒకసారి మా కొడవలి వట్టాలేదే గంగన్న కోత గొయ్యాలేదే గంగన్న ఎప్పుడో లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న కొడవలి వట్టాలేదే గంగన్న కోత గొయ్యాలేదే గంగన్న ఎప్పుడో లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న అన్న గంగన్న మాయన్న గంగన్న ఈ కాలము లేదన్నా తడబట్ట లేదన్నా అన్న గంగన్న మాయన్న గంగన్న ఈ కాలము లేదన్నా తడబట్ట లేదన్నా భూములు ఉండేనా రైతుకు బాబులు ఉండేనా ఆ బాయిల చూసన్నా సుఖ నీలే లేవన్నా అన్న గంగన్న మాయన్న గంగన్న ఈ కాలము లేదన్నా తడబట్ట లేదన్నా కొడలి వట్టాలేదే గంగన్న కోత గొయ్యాలేదే గంగన్న ఎప్పుడో లేదే గంగన్న ఎన్నడో లేదే గంగన్న. కొన్ని పాటలు ఇట్లా ఉంటాయి, కొన్ని పాటలు అట్లా ఉంటాయి, కొన్ని ఎత్తుగా ఉంటాయి, కొన్ని వాని కింద ఉంటాయి, మలుపులు ఉంటాయి. పాటలు అనేది అన్ని ఒకటే స్టైల్ కాదు. ఒకటి కసిగా ఉంటది, ఒకటి బాధతో ఉంటది, ఒకటి ఏడుపు ఉంటది, ఒకటి నవ్వుతూ ఉంటది. పల్లెటూరు మీద పాట ఎప్పుడైనా వాడాలనిపించింది అంటే రాశారనుకుంటా పల్లెటూరు మీద కూడా చాలా వరకు మీరు పల్లెటూరు అంటే ఆ పల్లెటూరు యొక్క వాతావరణం అంటే ఇప్పుడు అంతా కూడా పల్లెటూరు వాతావరణాన్ని మర్చిపోయి సిటీ కల్చర్కి వచ్చారు కదా, ఆ పల్లెటూరు వాతావరణాన్ని మీరు బాగా గుర్తు చేశారు అన్నట్టు ఒకసారి. నేను ఆల్రెడీ నేను పల్లె పాటల్లో వర్ణించి మొత్తం లొకేషన్ మొత్తం అట్లే తీస్తానండి. షూటింగ్ పంట పొలాలలో చేలల్లో చూస్తూ ఉంటాం. అది మొత్తం ఒకసారి పల్లె పాట మా కోసం మీరు. పల్లెటూరు తల్లిని చూడు, తోడ పుట్టిన బిడ్డను చూడు, కోయిలమ్మ కూతను చూడు, మల్లె చెట్టు పువ్వును చూడు. పల్లెటూరు తల్లిని చూడు, తోడ పుట్టిన బిడ్డను చూడు, కోయిలమ్మ కూతను చూడు, మల్లె చెట్టు పువ్వును చూడు. రావే రావే గువ్వా నీ పుట్టే పుట్టిన మువ్వా అదిగా తూకొని నువ్వు కలిసిపోతే రావే గువ్వా అని వాడేసామండి. అంటే ఒక పల్లె తయారు చేస్తా ఫస్ట్, తర్వాత ఏందని మళ్ళీ ఎంత ఆలోచిస్తామండి. ఒక బాగా నచ్చిన తర్వాత అప్పుడే మర్చిపోను. మళ్ళా 10 సంవత్సరాల కింద మీకు ఎక్కువ టైం కూడా తీసుకున్నట్టుంది కొండయ్య గారు పాట రాయడానికి. మామూలుగా ఒకసారి లిరిక్స్ స్టార్ట్ అయితే చాలా ఎక్కువ టైం కూడా తొందరగా తీసేసుకుంటారు. తొందరగా అంటే నేను బాగా చిన్న ఉన్నప్పుడు అదే పని అక్కడ చేసుకుంటున్నందుకు అది అవనీలాగా చేసుకున్న వరకు నా దగ్గర నేను ఏ దానికోసం ఇబ్బంది పడనా. నాకు వచ్చినా ఏదో చేపిట్టే చూపిస్తా చేసేది చేస్తా అన్నగారు. నాది ఏమేం చేయాలని మాత్రం ఉండదు నా ప్రయాణం. రైతుల మీద నిజంగా రోజు కరువు ప్రయాణం అసంటి కరువు ఉన్నప్పుడు వలస మొత్తం వెళ్ళిపోయేది అప్పటికి. ఆ కసుంటి కరువులో వాడిన కొడవలి వట్టాలేదే గంగ వేసిన చేన్లు ఎండి పాయ, కాసిన పువ్వులు ఎండి పాయ, చెరువులెండి పాయేనన్న, బావులెండి పాయేనన్న, ఎద్దుల డొక్కలు వారిపాయే, సన్న దూడలు మూగవాయే, సుక్క నీళ్లు దొరకపాయే, నాగెలసాలు చిన్నవాయే. ఎక్కడ తీసుకపోయినా ఇట్లవో 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 ఇట్లా ఇట్లకు ఎప్పుడు మలపాలే, గొంతుల ఊపిరి మలపాలే కదా. నిజంగా అసలు అంటే ఒక విషయాన్ని తీసుకొచ్చినట్టయితే అద్భుతంగా పాడుతున్నటువంటి విషయం చూస్తున్నట్టయితే మనకు అసలు ఆ పాడుతూ నిజంగా పల్లెటూరు పాటలు పాడుతున్నప్పుడు కూడా హుషారుగా రాస్తాం, హుషారుగా పాడుతూ ఉంటాం, పదాలు కూడా తొందరగా వస్తూ ఉంటాయి. ఈ సినిమా పాటలకు పల్లెటూరు పాటలకు చాలా సంబంధం ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఇంకొకటి కొండయ్య గారు, మరి మీకు ఎప్పుడు అవకాశాలు ఇలా సినిమా నుంచి కానీ ఎప్పుడు రాలేదా పాడమని కానీ ఇలా రైటర్గా? అన్నా ఎట్లుంటదంటే అది పెద్ద సంస్థ, అది చిన్న విషయం కాదన్న. ఆ సంస్థ చాలా పెద్దది, అందులో సముద్రం ఆశ ఉంటుంది. మనం అందులో పోయి బుడికి అనుకో అక్కడెక్కడ నేను అందులో ఒక లింగం చిన్న, అది కథ కాదు లిక్కే కాదు. బోడి లింగాలలో ఏకలింగం అంటారు కదా, అందులో చిన్నవా అంటే కొందరు మనిషి ఏముంటుంది వాళ్ళకు నచ్చాలన్న, ఒకరి పాట నచ్చాలి, వాళ్ళ గొంతు నచ్చాలి. మనకన్నా గొప్పగా వాడేటోళ్ళు ఉండరు. నేను అందులో వీగలాక చిన్న దోమలాక సీమలాక ఉండే బిడ్డ నేను. మీరు అట్లా అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా అయ్యారు అంటే పర్వాలేదండి. ఇప్పుడు మనకు అందిన దానికోసం ఆలోచిస్తాను కానీ అందని దానికోసం ఉన్నామంటే ఏం చేస్తాము చెప్పరాదా. ఇప్పుడు చిన్న అందింది ఈ దగ్గర అందింది అంటే దాన్ని అందుకోగలిగిన, ఆడున్న దాన్ని అందామంటే ఎవరు అందిస్తారు? అది అందిస్తేనే వాళ్ళు మాత్రం ప్రత్యేకంగా పోయి అందుకునే వాళ్ళు లేరండి ఇప్పుడున్న జనం వల్ల. ఒక ధరణ పోయి అక్కడ పెడితే వాళ్ళ మనిషి వాళ్ళ సపోర్ట్ ఉంటే పాడిపిస్తారండి.
ఇప్పటి వరకు కొండయ్య గారు మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే చిన్నప్పటి నుంచి బాగా కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, గొర్రెలు కాసారు, ఇప్పటికీ గొర్రెలను కాస్తూనే ఉంటున్నారు. చాలా అంటే పంట పొలాల్లో తిరగడం కానీ కాళ్ళకి చెప్పులు లేకుండా అంటే ఇప్పటి వరకు సంతోషం ఉన్న విషయం, బాధ విషయాలు చాలా ఉంటాయి. మీకు బాగా బాధ అనిపించిన విషయం ఎప్పుడు? అంటే మామూలుగా ఉంటుంది ఎవరికి ఒకరికి చిన్న సన్నివేశం, చిన్న సిచ్యువేషన్లో వస్తుంది. అంటే నా పాటలు బయటికి జనం ముందు నన్ను గుర్తించక ముందు చాలా బాధపడ్డా బిడ్డ నేను. అయ్యో, చాలా పెద్ద బాధ, చిన్న బాధ కాదు. ఈ భూమి నేను బతుకుతానా, అయ్యో చచ్చిపోదామా అని ఒక ఆలోచన వచ్చేది. ఏ టైంలో? అది ఏజ్ అంటే మామూలుగా పరిస్థితులను ఇబ్బందులు ఉండి మన పాటలు నేను ఎప్పుడు పాడతాను, బయటికి ఎప్పుడు వస్తాను, నన్ను జనాలు ఎప్పుడు గుర్తిస్తారు, నేను గొర్రెలు కాసుకుంటూనే ఉంటుండగా నేను పాట పాడాలని ఒక మనసు మొత్తం దాని మీదనే ఉంది, నా ప్రాణం మొత్తం దాని. లాస్ట్కున్న జనం అనుకున్నడం ఏముంటుంది, మామూలు మనిషితో ఈ చదువుకోలేదు కదా, చదువుకున్న అబ్బాయి కాదు కదా, చదువుకుంటే ఏమైనా చేయగలుగుతాడు కదా, చదువుకున్నా కాకపోయిండు ఏం లేనివాడు అసలు పరిస్థితుల్లో పాటలు లాగా వాడగలుగుతాడు వచ్చేది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న సమస్య ఏముంది, అమ్మా నాన్న కొంచెం సపోర్ట్ చేస్తారో కదా, ఆ సపోర్ట్ వల్ల నేను వెళ్ళిపోతా కదా, బాగుపడతా కదా అని అనుకున్నా. నా మనసు నావి తీసుకొచ్చిందండి, లాస్ట్కు చచ్చిపోవాలని అనిపించింది నా మనసు. ఒకసారి బాగా కసి వచ్చేసింది, చచ్చిపోదామా బతుకుదామా ఏంది నిర్ణయం. ఫస్ట్ నేను సాధించాను నేను అనుకున్నది. ఫస్ట్ నేను చేరిన తర్వాత ఉంటే, నేను బయటకు వచ్చిన తర్వాత నా అదృష్టానికి దేవుడు మంచిగా చూశాడండి నన్ను మొత్తంలో. నా మానవత్వానికి, నా విశ్వాసానికి పర్వాలేదండి. తల్లిదండ్రులు కూడా మంచిగా, వాళ్ళు కూడా మంచిగా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. పిగుండా నాకు కష్టం ఎక్కువ నమ్ముకున్నానండి. నువ్వు అడిగే సినిమా ఛాన్స్ వస్తా టైం రావచ్చు, దాన్ని కూడా పాడొచ్చు, దాన్నే ఉంది భగవంతుడు ఆధారి కూడా చూపించాడు, దాన్నే ఉంది. ఇంత దారి వచ్చినవాని, ఇంత గొప్పగా అయినవాని నాన్న ఎంతసేపు చూపిస్తారండి, దాంట్లో ఎంతసేపు పాడిస్తారండి, దాన్ని ఎంతసేపు. కానీ పర్వాలేదండి, ఇప్పుడు అందిన కోసం ఆలోచిస్తాను. నేను ఉన్నది ఏ విధానంగా ఉన్నా ఆ విధానం మాట్లాడుతున్నాను. మీ మనసు మంచిది, మీ మంచితనానికి ఖచ్చితంగా దొరుకుతుంది, అది 100%. అంతేండి. నాకున్న మోసాలు మాయలు లేవండి. నేను మోసం చేసి ఏదో మాయల మాట చెప్పే వ్యక్తికి ఎవరైనా చూస్తే మిమ్మల్ని మోసం చేస్తారు, కానీ మీరు మోసం హైదరాబాద్ వాళ్ళంతా వారికి మళ్ళీ తిరిగి రావాల్సింది మనతో. చాలా చిన్నవాడి. రీసెంట్ గా శ్రీరాముని కళ్యాణం గురించి కూడా మంచి అద్భుతమైన పాట రాశారు, చూసాను. మీరు చూసారా? అన్ని నేను మిమ్మల్ని ఫాలో అవుతాననే చెప్తున్నాను. ఏ జర్నలిస్టు నాకు తెలిసి ఏ న్యూస్ రీడర్ మరి అవుతారో కారో, కానీ నేను మీకు అభిమాని అని చెప్తున్నాను కదా కొండయ్య గారు. నేను ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తున్నాను. నాకు మీరు ప్రతి పాటను బలి గుర్తుపడుతూ చెప్తున్నారు. అబ్బా మీ ఉన్న పాట నాకు ఫోక్ సింగర్స్లలో నేను చూస్తున్న కాల నుంచి నిజంగా చెప్తున్నాను, నా ద బెస్ట్ లో ఒక 4-5 ఉంటారు, అందులో మీరు ఖచ్చితంగా. చాలా థ్యాంక్ యూ అన్నగారు. మీరు నేను చదువుకోలేకపోయినా కానీ మీరు నా పాటలు ఇంత అభిమానం ఇచ్చి నా పాటలు ప్రతి పాట గుర్తుపట్టామంటే భలే. మొన్ననే రిలీజ్ చేసిన సీతమ్మ మస్తు చాలా బాగా పాడారు. అంటే నేను అనుకున్నాను శ్రీరామనవమి పాటలు ఎట్లా పెడతారంటే రకరకాల వాడింది కదా, నేను అందరూ చిన్నవారని. చాలా అద్భుతం. సీతమ్మ గట్టింది సిన్నంత చీర, అద్భుతంగా ఉంది ఆ పాటలు. ఒకసారి మాకు సీతమ్మ గట్టింది సిన్నంతో సీరా, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ దాసింది సిన్నంతో సీరా, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ గట్టింది సిన్నంతో సీరా, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ దాసింది సిన్నంతో సీరా, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ పెట్టుకునే ముత్యాల దండ, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ పెట్టుకునే బంగారు గాజులు, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ పెట్టుకునే కుంకుమ బొట్టు, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ పెట్టుకునే చిక్కన పూలు, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ గట్టింది సిన్నంతో సీరా, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ దాసింది సిన్నంతో సీరా, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ గట్టింది సిన్నంతో సీరా, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. సీతమ్మ దాసింది సిన్నంతో సీరా, రామయ్య తెచ్చాడు సీతమ్మ కంట. లాల
భక్తి పాటలు, పల్లె పాటలు, రైతన్న పాటలు, బాధ పాటలు, తల్లిదండ్రులకు కష్టపడేటటువంటి పాటలు, అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పాటలు. మళ్ళా వాళ్ళ జనానికి నచ్చాలి, వాళ్ళకు ఎసుంటి పాట తీసుకెళ్ళాలని మనం రీసెంట్గా చూసినటువంటి పాట నవ్వుల వాన చాలా అద్భుతంగా ఒకటి ఉంటుంది. ఆ పాట గురించి, వర్షం గురించి ఒక అద్భుతమైన పాట పాడారు. పంట పొలంలో మీరు మీ భార్య చిలకలలో చేన్లలో తిరుగుతూ ఒక బుజ్జగిస్తూ ఒక పాట పాడారు చూడండి. అది నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా. నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా. నాలో ప్రేమ నీలో ప్రేమ ఏరై పారిందా, ఊరుకు తెలిసే వాడకు తెలిసే అందరూ చూసిందా. అక్కడ చూసి ఇక్కడ చూసి వస్తావనుకున్నా, ఆశలు చూసే చూపులు చూసి సింకైపోయానా. నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా. నువ్వు నవ్వుతుంటే నేను నవ్వుతుంటే మాటలు మురిసెనురే, నీతో నవ్వుంటే నేను నవ్వుతుంటే మనసంతా మురిసెనురే. నవ్వుల వాన పువ్వుల వాన నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా. చిన్నారి పాపల బంగారి పాపల ఎప్పుడు చూస్తామా, చిన్న చిన్న మాటలు తీయని మాటలు ఎప్పుడు వింటామా. చాలా అద్భుతం. ఇంకా కొండయ్య గారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే పెద్దగూడెంలో ఉంటారు. అవును, అక్కడే ఇంటికాడ ఇల్లు కట్టుకుంటారు. ఉంది. పిల్లలు ఏ క్లాస్ చదువుతారు? చిన్న పిల్లల? చిన్న పాప 9 నెలలు అవుతుంది అంతే. అంటే ఇప్పటికి కొండయ్య గారు ఏమన్నా పొలం కానీ? 3 ఎకరాల పొలం ఉంది. ఓకే, అంతే. సంతోషం. 3 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ గొర్రెలు ఎన్ని ఉన్నాయి? 200 ఉన్నాయండి. ఓకే, 200. వాటిని ఇంకా ఎవరికి మీరే? 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు అంత ఫ్యామిలీ మంచిగా ఉన్నామండి. వాళ్ళతో బతుకుడు అందరం. తమ్ముళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా కొండయ్య గారు? వాళ్ళకి తెలియదు ఈ కష్టాలు ఏమిటండి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మనం పడే కష్టాల్లో వాళ్ళు ఎందుకని మేము కొనసాగిస్తూనే ఉంటానండి. నేను ఇంకెవరిని ఎక్కడ ఆలోచించను, మనం చేస్తున్నామా మన పని ఎట్లా ఉంది అనేది జనాలకు చేసే బాధ్యత. ఇంత ముందుకు వచ్చాం. ప్రతిసారి కూడా మీ పాటలు వింటూ ఉంటాను నేను. చాలా మంచిగా పాడుతూ ఉంటారు, చాలా అద్భుతమైన పాటలు వింటూ ఉంటాను అన్నట్టు. ఇంకా కొండయ్య గారు అదే అసలు ఇంత దాకా వచ్చారు, ఇంకా మీ ప్రయాణం ఇంకా ముందుకు ఎలా కొనసాగించాలనుకుంటున్నారు? అంటే పాటల విషయంలో అయితే ఎక్కడ ఎన్నుకోండి, లేదండి. ఎవరెక్కడ ఆపినా నా పాట ఏం ఆగదండి, వెళ్ళిపోతుంటది. నెల రోజులకే పాట రాకపోతే జనాలు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు, అన్నయ్య నీ పాట ఏమైంది, వస్తలేదు అంటారు. ఎక్కడ పోయింది, ఇంకా ఏమైతుంది అంటారు. సరే, కానీ మీలో ఇంకొక విషయం నచ్చింది ఏంటంటే కొండయ్య గారు, చాలా వరకు కొంతమంది ఒక 5 పాటలు రాయగానే 6 పాటలు రాయగానే ఎదగగానే పట్టించుకోరు, ఫోన్లు ఎత్తారు. నేను ప్రాక్టికల్గా జరుగుతుంది చెప్తున్నాను. నేను ఫోన్లు ఎత్తారు, మేము ఎక్కడికో ఎదిగిపోయాము, మాకు వీళ్ళతో సంబంధం లేదు అన్నట్టుగా. కానీ మీరు ఒక చిన్న పల్లెటూరు వ్యక్తే కానీ, ఒక చిన్న విద్యార్థి కానీ, ఎవరికి కాల్ చేసినా ఒకటే రింగ్ కానీ 2 రింగులకు కానీ తర్వాత ఎత్తకపోయినా మళ్ళీ తర్వాతకు రిటర్న్ కాల్ చేసి చెప్పండి అని. నిజంగా చదువుకోకపోయినా ఇలా మర్యాదపూర్వకంగా, సంస్కారంగా, జ్ఞానంగా, ఎంత అద్భుతంగా నా జీవితంలో స్వచ్ఛంగా చెప్తున్నాను మనసు, ఒక మంచి గాయకుడు చదువు లేకపోయినా సంస్కారంతో, జ్ఞానంతో, ఒక మంచి మనసుతో ఉన్నదంటే అది ఖచ్చితంగా కొండయ్య గారు అనేది మనం గుర్తించాలి. అది నిజంగా వాస్తవం చెప్తున్నాం కాబట్టి అందరూ నిజంగా మీరు నేను అంటే ప్రతి ఎవరు ఫోన్ చేసినా కానీ ఏమంటే తమ్ముడు బాగుందా, నా పాట నచ్చిందా, ఒక్కరి ఫోన్ కాదనకుండా ప్రతి మనిషి ఫోన్ ఎత్తానండి. ఫస్ట్ వాళ్ళ ఎదుటి కష్టాలు ఏమిటో నా పాట విషయాలే కాదండి, ఎదుటి వాళ్ళు ఫోన్ చేసి ఏం ఆపత్తులు చేశారు వాళ్ళకి ఏదో తొందరగా తెలుసుకుంటానండి. నా మనసులో ఏం లేకుండా తొందరగా తెలుసుకుంటా. తప్పనా కానీ ఇది ఏదన్నా కానీ చెడుగానా మంచిదన్నా కానీ తెలుసుకున్నాడు నా బాధ్యత, మాట్లాడు నా బాధ్యత. కానీ చాలా మంది నువ్వు అన్నది వాస్తవం చాలా మందికి ఉంది ఆ విధానం ఉంది. సమాజంలో ఉన్నది ఎక్కువ అదే ఉందండి. మాయం చేసాడు ఎక్కువ ఉంది కానీ మంచితనం చేసాడు తక్కువ. ఇంకా కొండయ్య గారు మీరు రాసిన పాటలలో నేను వాడే పాటల్లో జాబిల్లి రావే ఒక మాట చెప్పని ఒక పాట వాడాను.
నిన్ను చేసుకున్నాడమ్మా అని చెప్పాను ఒక వ్యక్తిరాలకు. అమ్మా నాన్న అని అన్నారు ఒకరు. ఎందుకమ్మా అమ్మ నాన్న ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళకు నీ అంటే ఏం రారే తల్లి, పెళ్లి చేసి అంటే వెళ్ళిపోవాల్సింది. జాబిల్లి రావే ఒక మాట చెప్పే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే, జాబిల్లి రావే ఒక మాట చెప్పే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే, నిన్ను చేసుకున్న వాణ్ణి నీ తోడు ఉంటానా, నీ వాళ్ళు నీ అమ్మడిన్నాడు మోస్తారే, నిన్ను చేసుకున్న వాణ్ణి నీ తోడు ఉంటానా, నీ వాళ్ళు నీ అమ్మడిన్నాడు మోస్తారే, జాబిల్లి రావే ఒక మాట చెప్పే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే, నీకెవరు లేరే నాకెవరు లేరే, నీలోని ప్రేమ నాలో పటంలే, నీకెవరు లేరే నాకెవరు లేరే, నీలోని ప్రేమ నాలో పటంలే, జాబిల్లి రావే ఒక మాట చెప్పే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే, జాబిల్లి రావే ఒక మాట చెప్పే, సిగ్గెందుకే నీకు సిగ్గెందుకే. చాలా అద్భుతం. ఒకప్పుడు జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపుళ్ళు తేవే అన్నటువంటి పదాలను సమకూర్చి, అంటే జాబిల్లి అనేది ఒక అందమైన అమ్మాయి, ఒక అమ్మాయి చేసుకుంటా తల్లి, అందంగా రావే, దగ్గరగా రావే, మనస్ఫూర్తిగా రావే, నేను నిన్ను ఏం బాధ పెట్టను, నిజంగా నీలో ఉన్న ప్రేమ నాలో ఒకటి తల్లి, నువ్వు నన్ను ఎందుకు బాధ పెడతావు అని సంథింగ్ చెప్పిన. నిన్ను చేసుకున్న తోడు ఉంటాను, మంచిగా ఉంటా ఒక ఆడపిల్లకి జీవితాన్ని పసుపు కుంకాలతో హాయిగా ఉండాలి, దానికి అర్థం చెప్పాము. చివరిగా కొండయ్య గారిగా మీరు నిజంగా మీ పాటలు చాలా అద్భుతం, నిజంగా మీరు మా స్టూడియోకి రావడం కూడా చాలా సంతోషం. నిజంగా మహబూబ్ నగర్ నుంచి ఒక ఫోన్తో ఇచ్చిన టైంకి అన్న నేను ఆదివారం నాడు వస్తున్నా రావాలి అన్నా కానీ నిజంగా ఒక మాట ఇచ్చినానంటే కట్టుబడి ఉన్నారంటే దానికి ఉండదు. చివరిగా ఒకసారి ఇంకా మన దుమ్ము లేచిపోతున్నటువంటి డీజే సాంగ్ తెలుగు రాష్ట్రాలలో అది సంచలనం, ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు, ఇంతవరకు దాన్ని ఎవరు క్రాస్ చేయలేదు. మీరు దాన్ని 2 లైన్లతోటి ముగించకండి, మాకు కనీసం ఒక 10 నుంచి 10 పూర్తి పాట పాడినా మాకు చాలా సంతోషం, పూర్తి పాడితే ఇంకా సంతోషం, మాకు చాలా సంతోషం. ఇది మామూలు కాదు, నిజంగా చెప్తున్నా కదా. నేను మొన్న గల్లీలో పోతుంటే అందమైన గువ్వ అది అసలు డీజే పాట పెట్టిరు, అక్కడ డీజే పాట పెడితే అరే ఇది కొండన్న పాట కదా, నేను చెప్తూ ఉంటాను అన్నట్టు, అరే ఇది కొండన్న పాట అని అంటే ఈరోజు కూడా నేను కొండన్న ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నా అంటే అన్న నేను వస్తాను. చాలా అద్భుతమైన విషయం. ఓకేనా, రైట్, మా కోసం ఒకసారి. అయితే అందమైన గువ్వ ఎందుకు కలిగామని చెప్పి అంటే క్రేజ్ తెచ్చింది కూడా అక్కడి నుంచి, మార్చేసింది మనసుని మొత్తం మార్చి కొండంతా వేసింది కూడా తీసుకెళ్ళి ప్రేమికులను మొత్తం కలిపి అలిగిన మొత్తం పులకరించింది పాట. అయితే గొర్రెలు కాసుకున్న కాడ ఏం 2 గువ్వలు అలిగాయండి. 2 గువ్వలు అడితే గొర్రెలు వేసుకొని ఇట్లా పోతుండా, అంటే ఆ రోజు గొర్రెలు తీసుకొని గొర్రెల కాడికి పోయే పని, నేను గుమ్మడి వేసుకున్నా, డబ్బు వేసుకున్నా, అన్ని వేసుకున్నా, గొర్రెలు వేసుకుని పోతుంటే రాయి గుట్ట ఉంటుంది, నట్టు వీన పైన రాయి ఆయన 2 గువ్వలు. ఆ 2 గువ్వలు ఒక గువ్వ అలిగింది, ఒక గువ్వ దాంతో రాసలాడుతుంది. సరేలే ఉంటాయి పాట ఇంత గొప్పగా ఉంటదని నా మనసుకు నాకే తెలియదు. లాస్ట్ వస్తే ఇట్లా పాపులర్ అవుతుందని తెలియదు, ఇంత పాపులేట్ వచ్చి నాకు ఇంత పేరు సంపాదిస్తా అనుకోలే నా జన్మల. అప్పుడు పదాలు కూడా అంత అల్లిలేను. ఒక్కరోజు ఆయన పల్లవి వాడిన, ఫస్ట్ పల్లవి దొరికితే పల్లవి దొరికింది. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినావే, నువ్వు మనసురాలా గువ్వవే నిన్నెవ్వరు అన్నారే, రారే 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 రారే, మేఘమై మెదిగింది సిరిగాలివై వచ్చింది, మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది, అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినావే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరు అన్నారే, నా 2 కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు, నా 2 రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించావు, తొరతో దేవతవనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా
అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినావే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే రారే 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 ఏ రారే రారే ఆడుకుందామంటే మాట బొమ్మలు చేస్తా పాడుకుందామంటే కోటి బొమ్మలు అడిగింది నీకు ఇస్తా నీకు కోరింది నీకు తెస్తా నా తోడు నీ ఉంటావా నాకు నీడై వచ్చినావా నా ముందు నీ ఉంటావా నా గుండెల్లో నీ ఉంటావా అందమైన గువ్వవే నువ్వు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నీవెవరు అన్నారే ఆ ప్రేమమై ఉన్నావా నువ్వు ప్రాణమై ఉన్నావా ఆ దీపమై ఉన్నావా నువ్వు వెలుగువై ఉన్నావా నువ్వు ఎంత ముద్దుకున్నావే నీకు ఏమి బాధ వచ్చనే నువ్వు ఎంత ముద్దుకున్నావే నీకు ఏమి బాధ వచ్చనే అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నీవెవరు అన్నారే రారే 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 ఏ రారే రారే. చాలా అద్భుతం అసలు నిజంగా ఈ పాట ప్రతి దగ్గర అసలు మామూలుగా కాదు ఫంక్షన్లలో దాంట్లలో అసలు ఇట్లా సిటీ కేసు లోపల సుత్తి పాడుతున్నాను పాటను. ఇప్పుడు మ్యూజిక్ లేకున్నా నువ్వు ఏ వేదిక ఎక్కడికి పోయినా మైక్ పట్టుకొని ఈ సిటికితోనే వాడేస్తా పాట మొత్తం పూర్తి వాడేస్తాను దుక్కి పట్టుకొని ఎట్లే కేకులు మీరే రచయితలు మీరే మీరు వాడకున్నప్పుడు గారు చాలా సంతోషం నిజంగా చెప్తున్నాను. నేను చేసినటువంటి ఫోక్ సింగర్ ఇంటర్వ్యూలలో ఈరోజు నాకు చాలా సంతోషం ఇచ్చినటువంటి విషయం మిమ్మల్ని చేయడం. ఇంకా చివరిగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి అన్నగారు మీ ద్వారా చెప్పండి. పర్వాలేదండి వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టే జనం మంచిగా ఉండాలండి ఫస్ట్ వాళ్ళకి చేసే పనులు వాళ్ళకి చేస్తే వాళ్ళు సంతోషపడతారు మనం సంతోషంగా ఉంటామండి వాళ్ళు బాధలు ఉంటే మనం ఏముంటాం వాళ్ళే కదా ప్రేక్షకులు జనాలు మనం ఎంత చిన్నవానండి నేను అందుకోసం వాళ్ళు బాగుండాలి మీరు బాగుండాలి మీరు చిన్న వాళ్ళే మనసు మాత్రం పెద్దది అది బాగా పర్వాలేదండి అలా జనం అనుకుంటే చాలండి నన్ను అది కొండయ్య గారు ఇది ఈరోజు మనం మంచి గాయకుడు నిజానికి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మంచి అద్భుతమైన గాయకుడిగా పేరొందినటువంటి కొండయ్య గారు ఇంటర్వ్యూ ఇది. ఈరోజు నిజానికి చాలా అద్భుతంగా ఈరోజు మన స్టూడియోకి ఎంతో దూరం నుంచి పాటలు పాడడం జరిగింది. అండ్ మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న.